హాయ్ మమత. శ్వేత. ఆఫీస్ చాలా బాగుంది కదా. హాయ్. ఎవరు? బాయ్ ఫ్రెండా? కజిన్. ఓ సరే నేను వెళ్తా. అంతా మంచిదే కదా. ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పు, టెన్షన్ ఏం లేదు, మొత్తం సెట్ చేద్దాం. ఏమంటావు? నువ్వు హ్యాపీగా ఉంటే చాలు భయ్. శ్వేత, రేపు షార్ప్ 8 o'clock వచ్చేస్తా, ఓకేనా? ఓకే చలో బాయ్. పోయి వండుకపో. అమ్మాయి 8 o'clock అని మా ఎప్పుడు మారుస్తాడో ఏమో. వికీ, రేపటి నుంచి పికప్లు డ్రాప్ లాంటివి ఏం వద్దు. ఐ కెన్ మేనేజ్. ఏహే అదేం లేదు భయ్, నాకేం ప్రాబ్లం. వద్దు విక్కీ, ఏమైనా ఉంటే నేనే కాల్ చేస్తా. ఓకే. థ్యాంక్ యూ విక్కీ. హాయ్ శ్వేత. హాయ్ విక్కీ. టిఫిన్ చేసినావా? నేను కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. బాయ్. యా. Do one thing. Go back. Select the bottom one. Yeah. Okay. Got it. హలో. హాయ్ శ్వేత. విక్కీ, నేను కొంచెం టైర్డ్ ఉన్నా, రేపు మార్నింగ్ కాల్ చేస్తా. బాయ్. ఏహే ఆమ్లెట్ తినరా? చెయ్యి. అర్థం కాదు, పాడు కాదు. మా ఇద్దరు వచ్చేస్తాం. శ్వేత, మీ కజిన్ అనుకుంటా. హాయ్ విక్కీ. చెప్పా కదా ఈ పికప్లు డ్రాప్లు ఏమొద్దు, ఏమన్నా ఉంటే నేనే కాల్ చేస్తా అని. అయినా ఎందుకు వచ్చావు? అరే అదేం లేదు భయ్, 2-3 days అయింది కదా, కాల్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి వచ్చిన. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా, అంత ఓకే కదా. ఫోన్ ఎత్తకపోతే బిజీ ఉన్నా అని అర్థం, ప్రాబ్లం అని కాదు. అరే అట్లా కాదు, 1 week అయిపోతుంది కదా, జస్ట్ ఎట్లున్నావు ఏంది అని ఎంక్వైరీకి వచ్చిన అంతే. ఎంక్వైరీ ఏంటి? నేనేమన్నా చిన్నపిల్లనా? ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటి? నీ వల్లే జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ చెప్పా కదా. ఏం చేయమంటావు? యూ హెల్ప్ మీ అవుట్. ఓకే కూల్. ఊరికే కాల్స్ చేస్తావు, మెసేజ్లు చేస్తావు. జాబ్ ఇప్పించావు కదా అని 24 గంటలు నీ గురించి ఆలోచించాలా, పని చేసుకోవాలా? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ వికీ? ఎక్స్పెక్ట్? అయినా కెరియర్, జాబ్ అని సీరియస్నెస్ ఉంటే కదా నీకు అర్థమయ్యేది. చూడు, మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఉంటే నేనే కాల్ చేస్తా. యూ డు నాట్ కమ్ టు మై ఆఫీస్. థ్యాంక్ యూ. అన్నం పెట్టనారా? కుక్కకు నీకు పెద్ద తేడా ఏముందిరా? పోయి తోకుక్కుంటే దాని వెనకాల తిరిగిపో. అయినా కెరియర్, జాబ్ అని సీరియస్నెస్ ఉంటే కదా నీకు అర్థమయ్యేది.
పొద్దుననగా లోపలికి పోయిండు, ఇంతవరకు బయటికి రాలే. అసలేం తినలే. జరేందో గనుకో. అరే విక్కీ, డోర్ తీయరా. లోపల ఏం చేస్తున్నావురా? అరే విక్కీ, డోర్ తీస్తావా నన్ను వాళ్ళు కొట్టమంటావా? అరే మందుందా? నిన్నే అడిగిన మందుందా అని. ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. బీరువాలో ఉంది. రే, నీళ్ళు కలుపుకొని తాగరా, లేకుంటే లివర్ పాడవుతుంది. మంద అవుతే లివరే పాడవుతుంది. అదేమో నన్ను ప్రేమిస్తే గుండె పగులుతుంది. వాడికి ఆమ్లెట్ వేసి. హా? అదే మన రిషి ఉన్నాడు కదా, ఒక్క నిమిషం. గీతని. గీతని ప్రపోజ్ చేసినట్టు. ఎవరు? ఇదేనా నీ ఇంపార్టెంట్ మీటింగ్? జస్ట్ మినిట్. యా, విక్కీ ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అవసరం లేదు, ఈయన్నే మాట్లాడతా. ఎవరు వీళ్ళు అందరూ? నీ కొత్త దోస్తులా? నువ్వు జాబు అని టెన్షన్ పడ్డప్పుడు వీళ్ళందరూ నీ పక్కన నిల్చున్నారా? నేనున్నా. ఏమన్నావు? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీయా? నీ అమ్మ పైనోడు మీకు ఇచ్చినట్టు కమర్షియల్ గుండెలు మాకియలేదే. అవసరం ఉన్నప్పుడోలాగా లేనప్పుడోలాగా ఉండడానికి. మాకు తెలిసిందల్లా ఒక్కటే, నచ్చిన అమ్మాయి నవ్వుతే చాలు, దానికోసం ఏం చేద్దామన్న రెడీగా ఉంటాం. ఏమన్నావు? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? ఇవాళ రేపు కప్పు కాఫీకి పిలిచి కమిట్మెంట్లు అడిగే నా కొడుకులు ఉన్నారు. అట్లాంటిది నేను ఒక్కసారి కూడా రాంగ్ యాంగిల్లో చూడలేదు తెలుసా. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఎట్లా నన్నావో ఏమన్నగా ఐ డోంట్ కేర్. ప్రపంచంలో పొల్యూట్ కాని పదం ఏమన్నా ఉందంటే అది కజిన్ ఒక్కటే. దాన్ని కూడా నన్ను వాడినట్టు గలీజ్గా ఎట్లా పడితే అట్లా వాడకు. అయినా నువ్వు ఊకే చెప్తుంటావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా. నేను థ్యాంక్ యూ.